కానీ రా కానీ 10 అడుగుల లోపల కొబ్బరి నీళ్ళు పడిపోవాలి. తొందరగా కానీ రా, అవతల కప్పలు గారు వచ్చి టైం అయింది. బోరేయిస్తుంటే నల్లటి పౌడర్ బయటపడిందని కాంట్రాక్టర్ చెప్తే అనుమానం వచ్చి టెస్ట్ చేయించా. ఫుల్ గ్రానైట్, నల్ల బంగారం. గుడి ముందు, గుడి కింద, గుడి చుట్టుపక్కల మొత్తం గ్రానైటే. అదో పక్షం ఎంత లేదన్నా ఓ 100 కోట్లు వస్తుంది. రామయ్య తండ్రి, అవును బ్రహ్మం. కష్టపడి జనం దగ్గర దొబ్బేసిన 5 కోట్లు ఎలక్షన్లో మళ్ళీ ఆ జనమే మింగేసి ఓట్లేలేదని దయతలచి ఇంత ఇస్తున్నావా తండ్రి? రాములోరి గుడి కింది సొమ్ము రాములోరి అవుద్ది గాని మనదెందుకు అవుద్ది? అయిద్దిలేరా. ఇదిగో లాయర్ అన్నయ్య, జనం గొడవ పెట్టకుండా దాన్ని తవ్వించేసే మార్గం చెప్పు. రాములోరి గుడి జోలికి వెళ్తున్నాడు. వీడికి ఏదో పోయే కాలం వచ్చింది. చెప్పన్నయ్యా. గుడికి వాస్తు దోషం ఉంది. అందుకే రాములోరి గుడి ఉన్న ఊళ్ళో మెట్లు కడగడానికి కూడా నీళ్లు లేవని ప్రచారం చెయ్యాలి. అప్పుడు మార్పుల పేరుతో గుడిని తవ్వేసినా లేకపోతే ఏకంగా పీకేసినా చెల్లిపోద్ది. కాకపోతే రాములోరికి పాలరాతి గుడి కట్టిస్తామని చెప్పాలి. అవసరమైతే కట్టించాలి. మనకొచ్చే దాంతో పోలిస్తే ఆ ఖర్చు నథింగ్. ఎలాగైనా గుడి అక్కడ ఉండటానికి వీల్లేదని ఆ జనం చేతే చెప్పించాలి. అంటే పవిత్రమైన దేవాలయం ముందు పరమ చండాలం జరగాలి.